అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా తలక ఫ్రెండ్స్ 15 మంది వచ్చారు. మేము చాలా డిస్కస్ చేసాం. అదంతా మీకుంటుంది. ఈ ఇయర్ ఏమో మీకు అంత హ్యాపీ అండ్ ప్రాస్పరస్‌గా ఉండాలి. ఎలాగైతే 2025లో ఉంటదో. 2025 లాగా ప్రాస్పరస్‌గా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేయాలంటే మన తల స్ట్రాటజీ రిమైనింగ్‌గా సేమ్‌గా ఉంటుంది. డాలర్ ఏమో ఇంకా స్ట్రెంత్ గెయిన్ అవుతుంది. గోల్డ్ ఇంకా గెయిన్ అవుతుంది. గోల్డ్ మళ్ళీ చెప్తున్నట్టుగా గోల్డ్‌కి తగ్గాలంటే అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగాలి. ఒకటో తారీఖుకేమో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుందని నమ్మకం లేదు. యూరోప్‌లో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. దీనివల్ల గోల్డ్ పెద్దగా క్రాష్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఇంకొద్దిగా రీసెంట్‌గా గోల్డ్ క్రాష్ అవ్వాలంటే చైనాకేమో అమెరికా మీద నమ్మిక వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అమ్మాలి. అది కూడా అమ్ముతారని నాకు అనిపించడం లేదు. ఈ రోజున్న సూచనలు బట్టి చూసామంటే రష్యాకి, ఉక్రెయిన్‌కి ఒప్పందం ఇప్పుడు వచ్చినట్టుగా అనిపించడం లేదు. దీనివల్ల జియో పాలిటిక్స్ కూడా ఏంటి సరిగ్గా లేదు. మేము కింద మీద అవుతుంది. గోల్డ్ స్ట్రాంగ్‌గానే ఉంటుంది. గోల్డ్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. మార్కెట్ క్రాక్ అయిందంటే పెద్దగా మార్కెట్ పడిందనంటే గోల్డ్ రిలేటెడ్ స్టాక్ కూడా పడుతుంది. అప్పుడు మనం హాకీ తీసుకోవచ్చు. లేదంటే మనం ఆల్రెడీ కన్సిడర్ చేసిన గోల్డ్ రిలేటెడ్ స్టాక్ సూపర్‌గానే ఉంటుంది. అలాగే ఫార్మా కూడా బాగానే ఉంటుంది. అలాగే బజాజ్ ఆటో, టాటాస్ ఇలాంటివన్నీ మన తరపున ఇన్వెస్ట్ చేసిన అండర్ వాల్యూ స్టాక్స్ బాగానే ఉంటుంది. ఐటీసీ చిరంజీవిగానే ఉంటుంది. ఐటీసీ ఏమో కన్సిడరేషన్ రేంజ్‌లో ఉంది. మిగతావన్నీ అయిన వరకు కన్సిడర్ చేయండి. మీరు లాంగ్ టర్మ్‌లో చూడండి. ఎందుకంటే చాలామంది ఏమో ఐటీసీ ఒత్తిడి వచ్చింది మర్చిపోయారు. అలాగే ఐటీసీకి బ్రేక్ చేసామంటే 25 కంపెనీస్ వస్తాయి దాంట్లోనే. దానివల్ల ఫుల్ వాల్యూ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఐటీసీ, చిరంజీవి. సో బాండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయండి. 100 రిటర్న్స్ టిఫిన్ కాఫీ రేంజ్‌లోనే ఉండండి. లంచ్ రేంజ్ రాలేదు. లంచ్ రేంజ్ వచ్చినప్పుడు నేనే చెప్తాను. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌ని కంప్లీట్‌లీ అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.